హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా రేపు హర్యానా స్టీలర్స్తో తలపడబోతోంది తెలుగు టైటన్స్. అండ్ ఈ క్రూషియల్ మ్యాచ్కి తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ కుమార్ శరవత్ వస్తాడా రాడా అనే విషయం పైన క్లియర్ అప్డేట్ ఇచ్చారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ముందుగా నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆశిష్ నర్వాల్, విజయ్ మలిక్ అండ్ ప్రఫుల్ జవారిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు. ముఖ్యంగా ప్రఫుల్ జవారి ఈ మ్యాచ్లో ఒక గేమ్ చేంజర్గా మాకు పరిణమించాడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆల్అవుట్ సిచ్యువేషన్లో వెళ్ళి పాయింట్స్ స్కోర్ చేయడం వలని ఈ మ్యాచ్ గెలిచామని ఆయన చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవాళ మ్యాచ్లో ప్రఫుల్ జవారి ప్లే చేశాడని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పవన్ శరవత్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. రేపటి మ్యాచ్కి కూడా తను రావట్లేదని చెప్పేసి ఒక అప్డేట్ని ఇవ్వడం జరిగింది. హర్యానా స్టీలర్స్తో జరగబోయేటువంటి మ్యాచ్కి కూడా పవన్ శరవత్ రావట్లేదని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. సో ఈ నేపథ్యంలో విజయ్ మలిక్ సారథ్యంలోనే హర్యానా స్టీలర్స్తో తలపడబోతోంది తెలుగు టైటన్స్. అండ్ ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్య ఆయన ఏం చేశారంటే, హర్యానా స్టీలర్స్ ఇప్పుడు టేబుల్ టాపర్స్గా ఉన్నారు. గత మ్యాచ్లో 22 పాయింట్ల వ్యత్యాసంతో హర్యానా స్టీలర్స్ని మేము ఓడించాం. బట్ ఎక్కడా కూడా ఆ టీంని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చాలా బెటర్ టీమ్ అండ్ బెస్ట్ టీమ్ హర్యానా స్టీలర్స్. సో దానికి అకార్డింగ్గా మేము స్ట్రాటజీస్ ఫామ్ చేసుకుని హర్యానా స్టీలర్స్ పైన మ్యాట్ పైకి దిగుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. కృష్ణ కుమార్ హుడ్డా గారి వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి.